మీకు తిరుపతి వెళ్ళాలని ఉందా? అయితే ఇంకెందుకు లేదు నాతో పాటు వచ్చేయండి. సికింద్రాబాద్‌లో ట్రైన్ ఎక్కండి. డైరెక్ట్ తిరుపతిలో ల్యాండ్ అవ్వండి. తర్వాత మీకు పైకెళ్ళడానికి బసెస్ కూడా ఉంటాయి. అవన్నీ చూసుకోండి. తర్వాత ఇక్కడ మేమైతే ఆటోలో వెళ్తున్నాం. తర్వాత గోవిందరాజస్వామి వారి దర్శనం అయింది. చాలా మంచిగా అయింది. ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు గట్టా ఉంటాయి. అన్నీ చూడండి. తర్వాత మేము అలిపిరి స్టెప్ నుంచి వెళ్ళాం. అలిపిరి స్టెప్స్ చూడండి. ఆ కొండ అయితే చూస్తే అమ్మ బాబోయ్! ఎక్కగలమా అని అనిపించింది. కానీ ఓం నమో వెంకటేశయ్య అనుకుంటే ఈజీగా ఎక్కేయచ్చు. ఇదే భూదేవి కాంప్లెక్స్. ఇక్కడే మనకి టికెట్స్ అన్నీ ఇస్తారు. ఇది టికెట్స్ లైన్‌లోకి వెళ్ళాలి. ఈ లైన్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ లోపలికి ఒక లైన్ ఉంటుంది మళ్ళీని. చూపిస్తా చూడండి. ఇదే మనకి టికెట్స్ ఇచ్చే లైను. ఇక్కడ చాలామంది అలా నుంచున్నారు. వాళ్ళ టికెట్స్ అన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు. జాగ్రత్తగా మనం కూడా మన టికెట్ తీసుకుందాం. మన టికెట్ అయితే వచ్చేసింది. మన దర్శనం టైం 2 పీఎంకి ఇచ్చాడు నెక్స్ట్ డే. ఒక 12 గంటల స్లాట్ అయితే ఉంటుంది. మధ్యలో ఈ టైం గ్యాప్ అందరూ చెక్ చేసుకోండి. తర్వాత మేమైతే ఇక్కడ చిన్నగా రిలాక్స్ అవ్వడానికి ఒక చిన్న పార్క్ ఉంది పక్కన. ఇదే ఈ పార్క్. ఈ పార్క్‌లో అయితే కాసేపు అలా రిలాక్స్ అయిపోయాం. అలా ఆ చెట్లను చూస్తూ చల్లగాలిని పీలుస్తూ అలా హ్యాపీగా ఉంది. తర్వాత అలిపిరి స్టెప్స్ ఎక్కడానికి స్టార్ట్ అయ్యాం. ఆ రోడ్డు మార్గంలో తర్వాత అలా అలా కొండను చూసుకుంటూ స్టెప్స్ వచ్చేసాయి. ఈలోపు అలా స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాం. చాలామంది చూశారు కదా ఇక్కడ దీపాలు గట్రా అన్నీ పెట్టి వెలిగిస్తున్నారు. అలా ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ స్టెప్స్ ఎక్కేయడమే. ఈ మధ్యలో వ్యూ పాయింట్ అయితే వచ్చింది. ఇక్కడ చూసారా చాలా బాగుంది. అక్కడ స్వామివారి ఫేస్‌లా ఉంది కదా! తర్వాత అలా స్టెప్స్ ఎక్కాం. మధ్య మధ్యలో ఇలాగా కొంచెం లాంగ్ వే వాక్‌లా ఉంటుంది. అది చాలా బాగుంటుంది. తర్వాత కొండపైకి రీచ్ అయిపోయాం. ఇంకా థ్యాంక్ యూ.